పరమాత్మనే నమః. అథర్వవేదము 11వ కాండము 8వ సూక్తంలో 24వ మంత్రం. ఇందులో విషయము అద్భుత మానవ శరీరం. మానవ శరీరం అద్భుతమైంది. వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇక్కడ తాజ్మహల్ లేదంటే ఎక్కడో పీసా టవర్ ఇవి చెప్తాం. అది మానవులు నిర్మించినటువంటి నిర్మాణాలని. కానీ పరమాత్మ దేవుడు నిర్మించిన నిర్మాణం ఈ మన దేహం. ఈ దేహంలో అవయవాలన్నీ కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తున్నాయి. వేటికి విద్యుత్ కానీ ఇక్కడ మరలు కానీ యంత్రాలు కానీ ఏమీ లేవు. అన్నీ కూడా పరమాత్మ యొక్క నియామకతలో పనిచేస్తున్నాయి. గుండె కానీ మూత్రపిండాలు కానీ ఊపిరితిత్తులు కానీ కాలేయం కానీ అవయవాలన్నీ కూడా శ్రద్ధగా పనిచేస్తున్నాయి. వాటి పనులు అవి విధిగా నిర్వర్తిస్తున్నాయి. అలాంటి నిర్మాణం అద్భుత మానవ దేహం. అంటే సమస్త జీవుల దేహం మానవ దేహం అన్నారు. ఇది ఉత్తమమైంది, సర్వశ్రేష్టమైంది. కానీ జీవులన్నిటి దేహాల్లో కూడా ఈ క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు. ఓ ఆనందామోదాహ ప్రముదో భీమోదముదశ్చయే హసో నరిష్టాన్ృతాన్ని శరీరమనుప్రావిశన్. ఆనందాహ సమస్త ఆనందము, మోదాహ సమస్త హర్షములు, ప్రముదః సమస్త వినోదములు, అభిమోదముదః ఏ సౌఖ్యముల వలన కలుగు ఏ సంతోషములు కలవో అవన్నీ కూడా చ మరియు హసహ నవ్వులు, నరిష్ఠాః స్వచ్ఛంద చేష్టలు, నృత్తాని నృత్య విలాసములు మొదలగునవన్నీయు ఈ శరీరమందు అనుప్రావిశన్ ప్రవేశించగలవు. ఇది ప్రతిపదార్థము. భావార్థము. మానవ శరీరము అద్భుతమైనట్టిది. మహామహిమాన్వితమగు ఈ శరీరము ద్వారా సర్వ సుఖములు సమస్త ఆనందములు బడయుటకు వీలు కలదు. ఈ విషయాన్ని గుర్తించి ప్రసన్నముగా ప్రశాంతముగా ఉండుటకు ప్రతి వ్యక్తి ప్రయత్నించవలను. పరమాత్మ ఈ శరీరాన్ని మానవుడికి ఏ రకం ఉపయోగించుకోవాలో, ఈ శరీరం నుంచి ఏమి ప్రాప్తించాలో, ఎలాంటి ప్రయోజనం కలగాలో, ఎలాంటి సుఖ సంతోషాలు అనుభవించాలో వాటన్నిటినీ కూడా మానవుడికి ఈ దేహం నిర్మాణంలో ఈ దేహాన్నే ఒక పరికరంగా నిర్మించి ఇచ్చాడు పరమాత్మ. ఆ విషయాన్ని తెలుసుకొని ఈ శరీరాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. దానికోసం దీన్ని ఈ దేహంలో సుఖం అనుభవించాలన్నా, ఆనందం అనుభవించాలన్నా, పరమాత్మ ప్రాప్తింపజేసుకోవాలన్నా ముందుగా ఉండవలసింది అంటే మన మనస్సు ప్రసన్నంగా ఉండాలి, చిత్తం ప్రశాంతంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం వీటిని అనుభూతి చెందగలం, లేదంటే దుఃఖాలు అనుభవిస్తాం అనేది ఈ మంత్రం ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా సికింద్రాబాద్ విరాట్ పత్రిక పూర్వ సంపాదకులు వెంకటేశ్వర శాస్త్రి గారు 4 వేదాలు, ఒక్కొక్క వేదంలోని 100 మంత్రాలను తీసుకొని వాటిని ఈ సంహితల నుంచి అర్థాలు, ప్రతిపదాలు, భావార్థాలు రాస్తూ మనకు అందించారు శతకములని పేరుతో. అందులో ఆయన రాసిన విషయాన్నే నేను చదివి మీకు వినిపిస్తున్నాను. వివరణ కోసం మరికొంత చేర్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి చదివి వినడం ద్వారా మనం దీని ప్రయోజనాన్ని పొందాలి. ఎందుకంటే మానవ దేహం అద్భుతమే కాదు, అది మనకు ఒక సర్వోత్కృష్టమైనటువంటి అవయవములు కలిగినటువంటి ఈ దేహం ద్వారానే దేహరహిత స్థితిని పొందడానికి కావాల్సినట్టు ముక్తావస్థ కావాల్సినటువంటి ఈ అభ్యాసము, ఉపాసన అనేది ఈ దేహం ద్వారా అవుతుంది. ఏ దేహం అయితే పరమాత్మ ఇచ్చాడో ఆ దేహాన్ని విడివడిన తర్వాత ఆ ముక్తితో పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతాము. కనుక దేహం యొక్క అవసరం ఏంటి?
భోగముల కొరకు మాత్రమే కాదు, నోరు ఉందంటే కేవలం తినడానికి మాత్రమే నోరు కాదు, ఆ అయ్యస్వర వాణిని పలకటానికి, ఆయన్ని స్తుతి చేయటానికి కూడా ఈ ఇంద్రియమైనటువంటి వాగింద్రియాన్ని పరమాత్మించాడు. కేవలం తిండి కోసమే, తినడం కోసం కాదు. ఆ రకంగా వాటి యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని గ్రహించి వాటిని అలాగ ఉపయోగించుకొని ఈశ్వరుని యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ ఈ దేహాన్ని యోగాసనాల ద్వారా మన అధీనంలో తెచ్చుకొని ప్రాణాయామాలు చేయటం ద్వారా ఆ యొక్క నాసికారంధ్రాలను ఉపయోగించుకొని మనస్సు చిత్తమును ఏకాగ్రం చేసి పవిత్రం చేసి ఈ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలుకి జ్ఞానం లేదు, మంచి చెడు రెండు అందిస్తాయి. మనం చెడు వైపు వెళ్లకుండా, చెడు వినకుండా ఉండడం కోసం మనం నియంత్రణ చేసుకోవాలి. ఆ మనసు నియంత్రణ చేసుకుని వాటి మంచి వైపు వెళ్ళేటట్టుగా మన సంస్కారం లోపల ఉన్నట్లయితే మంచిగా దొరుకుతుంది. అలా కాకుండా పరమాత్మ ఇంతటి అద్భుతం దేహాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసుకుని, ఇంద్రియాలు దుర్వినియోగం చేసుకుని మనసును నిలకడలేనప్పుడు దుఃఖాలే పొందుతాము. కనుక పరమాత్మ ఇచ్చిన ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకొని సదాలోచనతో సత్కర్మలు చేస్తూ సత్ఫలితాన్ని పొంది శాశ్వత సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. ఓం ఇది శక్తి.